కలియుగంలో తిరుమలేశుడు ఎంత పవర్ఫుల్ దేవుడు. 7 కొండలవాడు రోజుకు ఎన్ని కిలోల బంగారం వేసుకుంటారు. ఆయన్ను నమ్ముకున్న వారిని వెంకన్న స్వామి ఎలా ఆదుకుంటాడు. తనతో గేమ్స్ ఆడుకునే వారికి శ్రీనివాసుడు వేసే శిక్షలేంటి. ముఖ్యమంత్రి చంద్రబాబు చెక్కిన సీక్రెట్స్ ఏంటి. ఓ పాస్టర్ మరణాన్ని తన రాజకీయం కోసం వాడుకుందామనుకున్న వారిని చంద్రబాబు ఎలా డీల్ చేశారు. రాజకీయ ముసుగులో నేరాలు చేసే వారికి సీఎం ఇచ్చిన వార్నింగ్ ఏంటి. ఏడు కొండలవాడిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా కోటాను కోట్ల మంది పూజలందుకుంటున్న తిరుమల వెంకటేశ్వర స్వామి వైభవం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన లీలలు ఎన్ని చెప్పినా మక్కువే. కలియుగ సూపర్ పవర్ గాడ్ తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించి మనకెవరికీ తెలియని ఒక రహస్యాన్ని చెప్పారు అపర భక్తుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రతిరోజు 7 కొండలవాడు వజ్రాలు, పచ్చలతో పొదిగిన కిరీటం సహా కమల పాదాలకు బంగారు కవచాలు, శంఖం, చక్రాలైన దివ్యాయుధాలు, వివిధ రకాల రత్నాలు, ముత్యాలతో చేసిన నెక్లెస్లు, కడియాలు, హారాలు కలిపి మొత్తం 121 కేజీల బంగారు ఆభరణాలు వేసుకుంటారట. ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు చంద్రబాబు. వెంకటేశ్వర స్వామికి ఒక పవర్ ఉంది. ఫర్ డే వెంకటేశ్వర స్వామి 121 కేజీల గోల్డ్ ఆర్నమెంట్స్ పెడతారు, కిరీటం దగ్గర నుంచి అన్ని. ఇక తిరుమలేశుడు హిందువులకు నమ్మకం, సెంటిమెంట్. అన్య మతస్థులకు కూడా మన వెంకన్న పూజనీయుడే. గతంలో ఒక వ్యాపారి 7 కొండలవాడికి 122 కిలోల బంగారం బహుమానంగా ఇస్తానని చెప్పిన వ్యక్తి ఎవరో అతని పేరు చెప్పలేదు. కానీ కాస్త హింట్ ఇచ్చారు చంద్రబాబు. జైన మతస్థుడైన సదరు వ్యాపారికి వెంకటేశ్వర స్వామి మహత్యాన్ని ఎలా చూపించారు, దానివల్ల సదరు వ్యాపారి ఎన్ని వేల కోట్లు లాభం పొందారో ఊసగుచ్చినట్లుగా వివరించారు చంద్రబాబు. మొన్న ఒక భక్తుడు వచ్చాడు అందరికి. ఆయన చెప్పిన మాట ఏంటి, సార్ నేను 122 కేజీల గోల్డ్ వెంకటేశ్వర స్వామికి ఇవ్వాలనుకున్నాను. నేను మొక్కున్నాను. మొక్కు తీర్చడానికి అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ అడిగాను ఆఫీసర్స్ని. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు, సరే అన్నారు. అది ఇన్ని 121 కేజీస్ ఆయన పెట్టుకుంటాడు. ఆయనే నాకు మెసేజ్ పంపించాడు 122 కేజీస్ ఇమ్మని. అంటే 121 + 1. నేను ఎందుకు ఇస్తున్నానంటే జైన్ అతను, నాకు నమ్మకం. నేను ఒక వ్యాపారం చేశాను, దాంట్లో పార్షియల్గా డిజిన్వెస్ట్ చేశాను. నాకు 5,000 కోట్లు వచ్చింది. అందులో 122 కేజీల బంగారం ఆయనకి ఇస్తున్నాను. శ్రీనివాసుడి గొప్పతనాన్ని, మహత్యాన్ని వివరించిన సీఎం చంద్రబాబు దేవదేవుడితో ఆటలాడుకుంటామనే వారి భరతం పడతానని హెచ్చరికలు కూడా జారీ చేశారు. తిరుమల పరకామణిలో కరెన్సీ కొట్టేసి పెద్ద మొత్తంలో డిపాజిట్ చేస్తే పాపం పోతుందా? అనంతపురం జిల్లాలో ఒక ఈవో తప్పు చేస్తే సస్పెండ్ చేయడం కాదు, ఏకంగా ఉద్యోగం నుంచే ఊస్ట్ చేశా. భయం ఉంటేనే భక్తి ఉంటుందన్న చంద్రబాబు దేవుడితో గేమ్స్ ఆడేవారితో రాజకీయం చేయాలంటే బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి. పరకామణి కేసులో దేవుని డబ్బులు కౌంటింగ్ చేస్తూ డబ్బులు కొట్టేస్తే చిన్న నేరం అని చెప్పే పరిస్థితికి వస్తే కెన్ యూ ఇమాజిన్ ది యాటిట్యూడ్, ది బిహేవియర్, ది మైండ్ సెట్. నిన్న ఒక యువ తప్పు చేశాడు. ఐ సస్పెండెడ్ హిమ్. నాట్ ఓన్లీ సస్పెండ్, ఐ విల్ రిమూవ్ హిమ్ ఫ్రమ్ సర్వీస్. ఐ అరెస్టెడ్ హిమ్. అంటే 70,000 కొట్టేసి 14 కోట్ల రూపాయలు దేవుడికి ఇచ్చాడంటే, ఇలాంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే, రాజకీయాల్లో ఉంటే కెన్ యూ అప్రిషియేట్? వీళ్ళతో రాజకీయం చేయాలంటే నాలాంటి వాడికి ఎంత బాధగా ఉంటుందో ఆలోచించాలి. దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో. ఎప్పుడు నేను చాలామంది రాజకీయాల్లో చూసాను, కానీ ఇలాంటి రాజకీయాలు ఎప్పుడు నేను చూడలేదు. తిరుమలకు రోజుకు 1,00,000 మంది భక్తులు వస్తున్నారు అంటే క్షేత్ర మహత్యం ఎంత గొప్పదో అదే రీతిలో అక్కడ ఉన్న ప్రసాదాల విషయంలోనూ రాజీ పట్టం లేదన్నారు సీఎం చంద్రబాబు. అన్న ప్రసాదాల నాణ్యతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పరిశీలిస్తున్నామన్న చంద్రబాబు లడ్డూ తయారీలో గతం ఇప్పుడు ఉన్న తేడాను కూడా చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ ప్రారంభించాడు అన్నదానం. మొన్నటి నాసిరకం పెట్టారు. ఇప్పుడు అక్కడ ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? ఎవ్రీబడి ఈస్ హ్యాపీ. దాన్ని ఇప్పుడు ఎంతవరకు పోయాను, టెక్నాలజీ ఉపయోగించి జల్లెడ పెట్టి ఎక్కడన్నా చిన్న చిన్న పార్టికల్స్ కానీ అదర్ దెన్ రైస్ కానీ ఇవన్నీ వస్తే ఆటోమేటిక్ రిమూవ్ చేసేస్తుంది ఏఐ ద్వారా. చిన్న ఎంట్రుకున్న ఏది ఉన్నా కూడా తీసేస్తుంది. అలాంటి టెక్నాలజీ వాడారు. అంతవరకు నాసిరకం ప్రసాదం. ఇప్పుడు మొత్తం నెయ్యి కానీ అన్ని కానీ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు.
రాజకీయం ముసుగులో నేరాలు చేస్తామంటే తాట తీస్తామని జగన్ అండ్ పార్టీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. గతంలో ఒక పాస్టర్ యాక్సిడెంట్లో చనిపోతే కూటమి ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేశారని, నెల్లూరు లాంటి ప్రశాంతమైన జిల్లాలో లేడీ డాన్లు తయారవటం, గంజాయి బ్యాచ్లు పేట్రేగిపోవటం జగన్ పాలన చలవే అన్నారు. ఇక మీదట అరాచకాలన్నిటినీ కంట్రోల్ చేస్తామని, దానికి మ్యాటర్ ఆఫ్ టైం అవసరమన్నారు సీఎం చంద్రబాబు. ఏది వీళ్ళు చేసిన సారా వ్యాపారం అంతా కూడా చేయడానికే కల్తీ పెట్టారు. ఏమయ్యారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? అక్కడ ఎవరో ఒక అతను తెలుగుదేశాన్ని మేనేజ్ చేసేస్తే, బురదేసేస్తే నేను కడుక్కుంటానని. కడుక్కునేసే పరిస్థితులు లేవు, ప్రక్షాళన చేసేస్తాం. అదే చేశాం. పాస్టర్ చనిపోతే ఏంటండి, వరుసగా హైదరాబాద్ నుంచి తాగుతూ వచ్చి యాక్సిడెంట్లో చనిపోతే చంపేశారు అని చెప్పంటే ఎవిడెన్స్ ఇస్తే కూడా మాట్లాడితే వీళ్ళు ఇలాంటి పార్టీ సపోర్ట్ చేస్తే ఏమన్నారండి వాళ్ళని? నెల్లూరు వన్ ఆఫ్ ది మోస్ట్ పీస్ఫుల్ డిస్ట్రిక్ట్. అలాంటి జిల్లాలో ఈసారి లేడీ డాన్స్ కూడా తయారైపోయారు. హత్యలు కూడా చేసే పరిస్థితికి వచ్చేసారు, హత్యలు చేపించే పరిస్థితికి వచ్చారు, గంజాయి అమ్మే పరిస్థితికి వచ్చారు. ప్రజల నమ్మకాలు, విశ్వాసాలతో రాజకీయం చేసేవారిని, ప్రతి అంశంలో కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేసేవారిని, రాజకీయ ముసుగులో నేరాలు చేసే వారి పట్ల కఠినాతి కఠినంగా వ్యవహరిస్తాం. కబడ్దార్, మీ ఆటలు సాగవుగాక సాగవు అని ప్రభుత్వాధినేతగా హెచ్చరికలు జారీ చేశారు నారా చంద్రబాబు.